నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్తో పాటు ఇతర సిబ్బంది కలిసి విధులు నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రత్యక్షంగా పట్టుకున్నారు. ఎందుకు ఆదివారాలు వేరే వ్యక్తులని కార్యాలయంలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఏముందని ఎమ్మెల్యే నిలదీశారు. దాంతో పై అధికారుల సలహాతోనే విధులు నిర్వహిస్తున్నామని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎమ్మెల్యేకు తెలిపారు. కీలకమైన పత్రాలను ఇతర వ్యక్తులతో ఎలా రాపిస్తారంటూ అనిరుద్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్ఐపై పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ మియాపూర్లోని ప్రభుత్వ భూమిలో అల్లర్లు సృష్టించిన వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. సర్వే నెంబర్ 100-101లో హెచ్ఎండిఏకు చెందిన 450 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు కొందరు ప్రోత్సహించారన్నారు. వివిధ జిల్లాలకు చెందిన 2500 మందిని ప్రభుత్వ భూమిలో స్థలాలు ఇప్పిస్తామని కబ్జాకు యత్నించారని వివరించారు. అధికారులపై రాళ్లతో దాడి చేసిన 50 మందిని గుర్తించామన్నారు. 7 మహిళలు సహా మొత్తం 21 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ కేసులో తెరవెనుక ఉన్న వారిపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 100 and 101 ఈ ల్యాండ్ ఏముంది గవర్నమెంట్ ప్రభుత్వ ల్యాండ్. జూన్ 22వ తారీఖు ఈ మిస్క్రియంట్స్ దాదాపు 2500 పీపుల్ని అక్కడ తీసుకువచ్చి వాళ్ళకి అక్కడ ఇల్లులు ఇప్పిస్తాము, ఆ ల్యాండ్ ఇప్పిస్తామని ఫేక్ భరోసాతో అక్కడికి తీసుకువచ్చి వాళ్ళనంతా అన్లాఫుల్ అసెంబ్లీ చేయించారు. వాళ్ళతో మన హెచ్ఎండిఏ అఫీషియల్స్, రెవెన్యూ అఫీషియల్స్, అలాగే మన పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడుతున్నప్పుడు సడన్గా వైలెన్స్గా మారిపోయి మాబ్గా ఫార్మేషన్ అయ్యి మన అఫీషియల్స్ మీదే రాళ్ళు వేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించి ఎవరెవరు ఈ అందరినీ ఇట్లా మోసం చేసి ఫేక్ భరోసా ఇచ్చి తీసుకువచ్చారో వాళ్ళందరినీ కూడా 21 పీపుల్ని ఐడెంటిఫై చేశాం. వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపిస్తాం. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ కోతలు రోగులతో పాటు వారి సహాయకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నిన్న ఉదయం నుంచి కరెంటు వస్తూ పోతూ ఉండడంతో అవస్థలు పడ్డామని రోగులు వాపోయారు. సాయంత్రం చీకటయ్యాక ఉక్కపోతతో ఆసుపత్రిలో ఉండలేని పరిస్థితి నెలకొందన్నారు. వైద్యశాల సిబ్బంది సైతం సెల్ ఫోన్ వెలుగులో పనులు చేసుకున్నారని రోగులు చెప్పారు. అత్యవసర సేవలు అందించే ఐసీయూ, పిల్లల విభాగంలో ఇన్వర్టర్ సాయంతో కరెంటు అవసరాలు తీరినా జనరల్ వార్డులు, ఇతర విభాగాల్లో విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడ్డామని రోగులు సహాయకులు వెల్లడించారు. ఆసుపత్రి అవసరాల నిమిత్తం జనరేటర్ ఏర్పాటు చేసినా అది సక్రమంగా పనిచేయకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లా ప్రధాన ఆసుపత్రి సహా బోధనాసుపత్రిగా ఉన్న చోట ఈ తరహా దుస్థితి నెలకొనడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ముందే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్కార్ నిధులను విడుదల చేసింది. 2024-25కు సంబంధించిన 406 కోట్ల స్టైఫండ్ నిధులను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క రిలీజ్ చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సీనియర్ రెసిడెంట్ వైద్యులు, టీచింగ్ మెడికల్ స్టాఫ్, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి భారీ ఊరట దక్కింది. ఏడాదికి ముందే ప్రభుత్వం స్టైఫండ్ నిధులు విడుదల చేయడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ దళాలు జరిపిన దాడుల్లో 6 మరణించారు, 124 మందికి పైగా గాయపడ్డారు. రెండో అతిపెద్ద నగరం కార్కివ్పై మాస్కో బాంబులతో విరుచుకుపడిన గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ ప్రతిదాడులకు దిగింది. రష్యాలోని పశ్చిమ ప్రాంతాలపై దాదాపు 33 డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో క్రిమియాలోని నెవస్తపోల్ నగరంలో 5 మరణించారు. బెల్డారోడ్లో మరొకరు మరణించినట్లు రష్యా ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. ఉక్రెయిన్ దాడుల్లో దాదాపు 120 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు. అంతకుముందు ఉక్రెయిన్ కార్కివ్లోని ఓ 5 అంతస్తుల భవనంపై రష్యా చేసిన బాంబు దాడిలో 3 ప్రాణాలు కోల్పోగా దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు. బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి తన రాజకీయ వారసుడిని మరోసారి ప్రకటించారు. పార్టీ బాధ్యతలను మే నెలలోనే ఆకాష్ ఆనంద్కు తిరిగి అప్పగించారు. గతేడాది డిసెంబర్లోనే రాజకీయ వారసుడిగా ఆకాష్ ఆనంద్ని ప్రకటించిన మాయావతి మే నెలలో సార్వత్రిక ఎన్నికల వేళ కేసు నమోదు కావడంతో ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తొలగించారు. రాజకీయ పరిపక్వత వచ్చే వరకు ఆయన్ను తప్పిస్తున్నట్లు ఆ సమయంలో పేర్కొన్నారు. సమావేశమైన పార్టీ నేతలు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీకి ఎదురైన ఘోర ఓటమిపై సమీక్షించారు. ఈ నేపథ్యంలో ఆకాష్ను పదవి నుంచి తొలగించిన నెల రోజుల వ్యవధిలోనే తిరిగి నియమించారు. మాయావతి తమ్ముడి కుమారుడైన ఆకాష్ ఆనంద్ 2017లో బీఎస్పీలో చేరారు.
లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేశారు. 2022లో రాజస్థాన్లోని అజ్మేర్లో పార్టీ వర్గాలు చేపట్టిన పాదయాత్రతో పాటు గతేడాది బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చేపట్టిన స్వాభిమాన్ సంకల్ప యాత్రలో ఆయన కీలకంగా వ్యవహరించారు. పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, రాష్ట్ర అస్తిత్వం తమ పార్టీతోనే సాధ్యమని టైం దొరికినప్పుడల్లా ఉపన్యాసాలు ఇస్తుంది బీఆర్ఎస్. ప్రస్తుతం ప్రత్యక్ష పోరాటాలకు దూరంగా ఉంటుందనే విమర్శ ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పార్టీ నేతలు కేవలం మీడియా ప్రకటనలు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమవుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. స్వరాష్ట్రాన్ని తామే సాధించామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యక్ష పోరాటాలకు దూరంగా ఉంటుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారడంతో పార్టీ నేతలు కేవలం మీడియా ప్రకటనలు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలు చేయాల్సిన సమయంలో పార్టీ పెద్దలు సైలెంట్గా ఉండటం కేడర్లో చర్చకు దారితీసింది. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ విషయంలో కాంగ్రెస్, ఆ పార్టీ అనుబంధ సంఘాలు, వామపక్ష పార్టీల అనుబంధ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. మరోవైపు బొగ్గు గనుల వేలం విషయంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెద్దపల్లిలో బాలికపై లైంగిక దాడి, హత్య ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. వీటిపై పోరాడేందుకు ఇన్ని అవకాశాలు లభించినా బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటాలకు దిగకుండా, శ్రేణులకు పిలుపునివ్వకుండా సైలెంట్గా ఉండటం ఆ పార్టీలోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇక గ్రామ స్థాయి నుంచి పార్టీకి బలమైన కేడర్ ఉందని బీఆర్ఎస్ నేతలు ప్రగాఢాలు చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ ప్రత్యక్ష కార్యాచరణను చేపట్టేందుకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. ఒకవేళ పోరాటాలు చేయాలని అధిష్టానం పిలుపునిస్తే అది ఎక్కడ ఫెయిల్ అవుతుందనే భయంతో వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ప్రజల్లో పార్టీ ఉనికి కోల్పోవాల్సి వస్తుందేమో అన్న భయం నేతలను వెంటాడుతోందని టాక్. అందుకే కేవలం మీడియా సమావేశాలు, సోషల్ మీడియాను వేదికలుగా చేసుకుని విమర్శలు చేస్తున్నారే తప్ప ప్రత్యక్ష పోరాటాలకు దిగడం లేదని పార్టీ నేతల్లోనే చర్చలు జరుగుతున్నాయి. నీట్ పరీక్షా పత్రం లీకేజీ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేపడుతున్నారు. రాష్ట్రంలో సైతం ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూలు తదితర విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని సైతం ముట్టడించాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సైతం ముట్టడించేందుకు యత్నించాయి. కానీ బీఆర్ఎస్ మాత్రం విద్యార్థుల పక్షాన నిలబడడంలో విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడింపు తప్ప చెప్పుకోదగిన కార్యక్రమాలు చేపట్టలేకపోయింది. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చామని, వైద్యానికి పెద్దపీట వేశామన్న గులాబీ పార్టీ నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీలో పోరాటం చేయడంలో విఫలమైందని పార్టీ కేడర్లోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ బొగ్గు గనుల వేలం విషయంలోనూ ప్రెస్ మీట్లకే పరిమితమైంది. ప్రస్తుతం శ్రావణపల్లి బ్లాక్ వేలంపాట కొనసాగుతున్నప్పటికీ దానిని అడ్డుకోవడంలో వెనుకడుగు వేసినట్లు విమర్శలు వస్తున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీకేఎస్ ఆధ్వర్యంలో సత్తుపల్లి, కోయగూడెం, శ్రావణపల్లి, ఆర్కే 6 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ వ్యతిరేకరిస్తూ 9 రోజుల పాటు నిరసనలు సమ్మె చేపట్టింది. గతేడాది ఏప్రిల్ 8న సైతం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టింది. కోల్బెల్టులో మహాధర్నా కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఘోరంగా పరాజయం పాలైంది. కార్మిక సంఘం నేతలు సైతం ఇతర సంఘాల్లోకి వెళ్లారు. దీంతో పార్టీ అనుబంధ సంఘం వీక్గా మారింది. ఆ కారణంగానే బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటాలకు దిగకుండా మీడియా వేదికగా విమర్శలకు మాత్రమే పరిమితమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్తోనే సింగరేణి రక్షణ అంటూ గతంలో పార్టీ నేతలు చేసిన కామెంట్స్ను పలువురు గుర్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని రైస్ మిల్లులో 6 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టకపోవడం విమర్శలకు దారితీసింది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ఉద్యమ కార్యాచరణ చేపట్టకుండా కేవలం ప్రకటనలకే పరిమితమైంది. అసలు గులాబీ పార్టీ తెలంగాణలో ఉందా లేదా అనే అనుమానం కలిగే పరిస్థితులు నెలకొన్నాయి. పదే 60 లక్షల సభ్యత్వం ఉందని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నా ప్రజా సమస్యలపై ఎందుకు పోరాటం చేయడం లేదని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వారు అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో వారికి అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో వారికి ప్రసాదాలు, శేషవస్త్రాలు అందించారు.
తెలుగుదేశం పార్టీ ఏపీలోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖలో ఘన విజయాలు సాధించింది. విశాఖ పార్లమెంటు పరిధిలో అయితే రికార్డు మెజార్టీ సొంతం చేసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కనీ విని ఎరగని మెజార్టీతో గెలిచిన ఆ పార్టీ ప్రజాప్రతినిధులు బయటకు రావడానికి ఎందుకో మొహమాట పడుతున్నారు. ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టాల్సిన పని అధిష్టానందే తప్ప తమది కాదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా తాడేపల్లిలో అనుమతులు లేని వైసీపీ కార్యాలయం కూల్చివేతతో ఏపీ అట్టుడుకుతోంది. మిగిలిన జిల్లాల్లో 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వం నుంచి కేటాయింపు చేసుకున్న భూముల్లో అనుమతులు లేకుండా నిర్మించిన కార్యాలయాల కట్టడాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే సమయంలోనే విశాఖ, అనకాపల్లి కార్యాలయాలకు అనుమతి లేదంటూ జనసేన కార్పొరేటర్ ఒకరిచ్చిన ఫిర్యాదు ఆధారంగా జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిజానికి రుషికొండ ప్యాలెస్ ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఇరకాటంలో పడిన వైసీపీ మరింత ఇబ్బందుల్లోకి వెళ్లిపోయింది. వైసీపీకి అధికారం ఇచ్చింది ప్రజలకు సేవలందించేందుకు కానీ కోట్ల విలువ చేసే పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి కాదనే చర్చ ప్రారంభమైంది. దీనిని కౌంటర్ చేసేందుకు వైసీపీ అష్ట కష్టాలు పడుతోంది. ఇప్పుడే కూటమి బుల్డోజర్ పాలన ప్రారంభించిందని విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం కూల్చివేతలతో పాలన ప్రారంభించిందంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తుండగా వాటిని తిప్పుకొట్టేందుకు యువనేత నారా లోకేష్ మినహా ఎవరూ పెద్దగా ముందుకు రాకపోవడం గమనార్హం. ముఖ్యంగా విశాఖలో వైసీపీ పాలనలో కూల్చివేతలు ఎక్కువగా జరిగాయి. ముందుగా విశాఖ వైసీపీ కార్యాలయాలపై నోటీసులు వెళ్లాయి. దీనిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. అయినా తెలుగుదేశం నేతలు ఇది తమకు సంబంధించిన వ్యవహారమే కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. విశాఖలో, ఉత్తరాంధ్రలో మాట్లాడిన టీడీపీ ప్రజాప్రతినిధులు కనిపించకపోవడం పార్టీ క్యాడర్నే ఆశ్చర్యపరిచింది. వైసీపీ పాలనలో విశాఖ టీడీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అప్పటి విశాఖ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కాంప్లెక్స్ను గాజువాకలో కూల్చివేశారు. పార్టీ నేతలు సుబ్బంహరి ఇంటి గోడలను, ఇప్పటి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి ఇంటి గోడలను కూల్చివేశారు. దేశం నేతకే చెందిన గీతం విశ్వవిద్యాలయం గోడలు కూల్చారు. తెలుగుదేశం నేతలు పాపం వీటన్నిటినీ మర్చిపోయి కౌంటర్ ఇవ్వడం తమ పని కాదని భావిస్తూ సన్మానాలు, సత్కారాలతో మునిగి తేరుతున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదేశం, ప్రెస్ నోట్ వస్తే తప్ప మాట్లాడని నేతలు అధికారం వచ్చాక కూడా అదే పంతాను అనుసరిస్తున్నారు. మీడియా ముందు మాట్లాడడమే కాదు, సోషల్ మీడియాలో పోస్టింగ్లు కూడా భారీ మెజార్టీతో గెలిచాక ఇంకెందుకని పెట్టడం మానేస్తున్నారు. కొత్తగా మంత్రులైన వారితో పాటు పాత మంత్రులు, 4-5 సార్లు ఎన్నికైన వారు కూడా నోరు విప్పకుండా మౌన వ్రతం పాటిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు పుట్టపర్తి జిల్లా పెనుకొండలో కూటమి అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు సవితకు గౌరవ వందనం చేశారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాకినాడలో పర్యటించారు. ఆయనకు అధికారులు బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. కూటమి అభిమానులు, కార్యకర్తలు మంత్రి సుభాష్ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. భవన నిర్మాణ కార్మికుల యొక్క నిధుల్ని 3,000 కోట్లు పైబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది. ఆ ఇసుక వ్యాపారం వల్ల పూర్తిగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడే పరిస్థితి. ఏదేమైనప్పటికీ అవినీతిమయం మొత్తం అంతా కూడా ఈ లిక్కర్లో కానీ, ఇసుకలో కానీ మొత్తం రాష్ట్రాన్ని కొల్లగొట్టేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతాం, ప్రజల మధ్య ఉంటాం, ప్రజల సమస్యలు తీరుస్తూనే ఉంటాం. జగన్ పాలనలో కూటమి నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసులను 100 రోజుల్లోనే ఎత్తేస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య విజయోత్సవ సభలో మంత్రి వాసంశెట్టి సుభాష్తో కలిసి పాల్గొన్నారు. కార్యకర్తల కష్టానికి పార్టీ గుర్తింపిస్తుందన్నారు. 5 ఏళ్లలో కార్మికులకు చెందిన ఎన్నో పథకాలను జగన్ రద్దు చేశారని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. జగన్ ఒంటెద్దు పోకడలకు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారని యనమల అన్నారు. యనమల దివ్య విజయోత్సవ సభకు భారీగా అభిమానులు తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకుల పైన రాజకీయ ప్రేరేపిత కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 100 రోజుల్లోనే తొలగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రాష్ట్రంలో అధికారం తేడం కోసం ప్రతి కార్యకర్త, నాయకులు కష్టపడి కేసులు పెట్టించుకుని అద్భుతమైనటువంటి విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి అందించి ఈ రాష్ట్రాన్ని ఈయనైతే అభివృద్ధి చేయగలరనే ఆలోచనతో, మీ అందరి కష్టంతో ఈ రోజు మనం అధికారంకి వచ్చాం. కనుక ఖచ్చితంగా కార్యకర్తలందరూ కూడా
సముచిత స్థానం ప్రభుత్వంలో కల్పిస్తామని, ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నవరత్నాల మీద ఆధారపడి ఆయన మార్కు ఈ రాష్ట్రంలో ఉండాలి, ఆ నవరత్నాలు దేశమంతటా ఫాలో అవ్వాలన్న పిచ్చోహతో మొత్తం అన్ని పథకాలు కూడా ఆపేశారు. అలాగే ఈ యొక్క లేబర్ మినిస్ట్రీలో కూడా 13 పథకాలని ఆపేయడమే కాక 3,000 కోట్లను డైవర్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నవరత్నాలకు డైవర్ట్ చేసి ప్రజాగ్రహానికి గురయ్యి ఈ రోజు 11 సీట్లతో సతికిల పడవలసి వచ్చింది. వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చాలని అఖిలపక్ష పార్టీ నేతలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కడప STU భవన్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో విద్యార్థి సంఘాలు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత 2010లో ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చిందని, కానీ జగన్ రాగానే వైఎస్ఆర్ జిల్లాని మాత్రమే పేరు పెట్టారని పేర్కొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన కడపను విస్మరించారన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చేంత వరకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అనేది చారిత్రాత్మకంగా నిలిచినటువంటిది, హిస్టారికల్ నేమ్. దాన్ని తొలగించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు వ్యతిరేకిస్తా ఉంది. ముందు వైఎస్ఆర్ పెడతారా పెట్టరా అనేటువంటిది చర్చనీయాంశం కాదు. కడప అనేది తొలగించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం. కాబట్టి కడప అనేటువంటిది తప్పనిసరిగా కొనసాగించాలా, దానికోసం సిపిఎం పార్టీ అఖిలపక్షంతో కలిసి పోరాడుతుంది. వైఎస్ఆర్ జిల్లా అనేటువంటిది కడప 200 సంవత్సరాల హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ను కోల్పోవడానికి కడప జిల్లా ప్రజలకు ఇష్టం లేదు. కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టాలనేటువంటిది అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఇవాళ కోరుతున్నటువంటి అంశం. జిల్లా పేరు మార్చడం, ప్రాంతాల పేరు మార్చడం మంచి సంప్రదాయం కాదు. మార్చడం మొదలు పెడితే ఈరోజు ఒక నాయకుడు వస్తాడు, రేపు ఇంకొక నాయకుడు వస్తాడు, మార్చుకుంటూ పోతామా? దానికి అంతం అంటూ ఉండదా? ప్రాంతం పేరు కనుక దాని చరిత్ర ఉంటుంది, దాని సంస్కృతి ఉంటుంది, ప్రజల సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ప్రజలకు ఒక సెంటిమెంట్, వెంకటేశ్వర స్వామి గడప అట్లా ప్రతి ప్రాంతానికి ఒక సాంస్కృతిక నేపథ్యం, ఒక చరిత్ర, దాన్ని రద్దు చేయవద్దు. అది అట్లాగే మిగిల్చుకోవాలంటే, ఆ సంస్కృతిని మనం కాపాడుకోవాలంటే మన జిల్లా పేరుని మనం కొనసాగించాలి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ దండకారణ్యంలో మావోయిస్టులు ఫేక్ కరెన్సీ ముద్రిస్తున్నట్లు సుక్మా జిల్లా పోలీసులు తెలిపారు. ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ పై ప్రత్యేకంగా ఏరియా కమిటీలకు ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా గుర్తించారు. కూంబింగ్ ఆపరేషన్ లో భాగంగా సుక్మా జిల్లా జెట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోరాజ్గూడ వద్ద ట్రైనింగ్ క్యాంపుపై DRG, బస్తర్ ఫైటర్స్, CRPF జవాన్లు దాడి చేశారు. క్యాంపులో ప్రింటింగ్ కు సంబంధించిన పలు రకాల వస్తువులను 43,000 నకిలీ కరెన్సీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టు పార్టీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. విప్లవ కారిడార్ రాజధాని బస్తర్ దండకారణ్యంలోని అబూజ్గఢ్ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం చక్రబంధం చేసింది. చుట్టూ భద్రతా దళగాలతో కూడిన క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టు పార్టీ ఆదాయ వనరులపై ఉక్కుపాదం మోపింది. పటిష్టమైన నిఘా వ్యవస్థను బలోపేతం చేసి ఎలాంటి సాయం వారికి చేరకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత కరోనా కాలం, భద్రతా బలగాల ఒత్తిళ్లు ఇలా ఒకదానిపై ఒకటి వచ్చి పడుతుండటంతో మావోయిస్టు పార్టీ సతమతమవుతోంది. 2022 నుంచే ఫేక్ కరెన్సీ నోట్ల ముద్రణ చేపట్టినట్టుగా కోరాజ్గూడ వద్ద ట్రైనింగ్ క్యాంపుల్లో దొరికిన డాక్యుమెంట్ల ద్వారా సుక్మా పోలీసులు తెలుసుకున్నారు. ముందుగా పార్టీలోని హై క్యాడర్కు ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా ఏరియా కమిటీలకు 2 నెలల పాటు ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ శిక్షణ ఇస్తున్నారు. ముద్రించిన ఫేక్ కరెన్సీతో ఆదివాసీల ద్వారా వారపు సంతల్లో వారికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తించారు. కుంబింగ్ బలగాలను చూపి మావోయిస్టులు పారిపోగా క్యాంపులోని ప్రింటర్ మిషన్, క్యాట్రిడ్జ్, బ్లాక్ ప్రింటర్ మిషన్, ఇన్వర్టర్, 118 GPS పౌడర్ డబ్బాలు, ప్రింటర్ ఇంక్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 50, 100, 200, 500 రూపాయల గల ఫేక్ కరెన్సీ శాంపిల్స్, క్యాలిక్యులేటర్, వైర్లెస్ సెట్, ప్రింటర్ రోలర్, ఎలక్ట్రానిక్ క్లీనర్, 43,000 ఫేక్ కరెన్సీ, 35 రకాల వస్తువులను ట్రైనింగ్ క్యాంపు నుంచి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. హజ్ యాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది యాత్రకు వచ్చిన సందర్శకులలో 1301 మంది మరణించినట్లు సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వేడిని తట్టుకోలేకనే వీరంతా ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ముస్లింలు పవిత్ర స్థలమైన సౌదీ అరేబియాలోని హజ్ యాత్రలో అధిక ఉష్ణోగ్రతలు తాళలేక యాత్రికులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు హజ్ యాత్రకు వచ్చిన యాత్రికులలో 1301 మంది మరణించారని సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరణించిన వారిలో 83%
అనధికారంగా యాత్రకు వచ్చినట్లు స్పష్టం చేసింది. మరో 95 మంది యాత్రికులు అనారోగ్యం కారణంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. వారిలో కొందరిని మెరుగైన చికిత్స నిమిత్తం రాజధాని రియాద్కు విమానంలో తరలించినట్లు సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్ బిన్ అబ్రుద్దన్ అల్ జకాలెల్ తెలిపారు. వారిలో కొందరిని మెరుగైన చికిత్స నిమిత్తం రాజధాని రియాద్కు విమానంలో తరలించినట్లు సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్ బిన్ అబ్రురహమాన్ అల్ జలాజల్ తెలిపారు. చనిపోయిన అనేక మంది యాత్రికుల వద్ద ఎలాంటి పత్రాలు లేనందున గుర్తింపు ప్రక్రియ ఆలస్యమైందన్నారు. మృతులను మక్కాలో ఖననం చేశామని, ఎలాంటి విఘాతం కలగకుండా చూశామని తెలిపారు. మృతుల్లో అత్యధికంగా 660 మంది ఈజిప్షియన్లు ఉన్నట్లు సౌదీ ప్రభుత్వం పేర్కొంది. మృతులలో 31 మంది మినహా అందరూ అనధికార యాత్రికులేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అనధికారికంగా సౌదీ అరేబియాకు వెళ్లేందుకు సహకరించిన 16 ట్రావెల్ ఏజెన్సీల లైసెన్సులను ఈజిప్టు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది సౌదీ అరేబియాకు ఈజిప్టు 50,000 మందికి పైగా యాత్రికులను పంపింది. ఇక ఇండోనేషియా పౌరులు 165, ఇండియాకు చెందిన 98 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే జోర్డాన్, ట్యూనీషియా, మొరాకో, అల్జీరియా, మలేషియా నుంచి డజన్ల కొద్దీ యాత్రికులు మరణించారు. 2 అమెరికా పౌరులు కూడా మృతి చెందినట్లు సమాచారం. వరుసగా కురుస్తున్న వర్షాలతో అమెరికా కకావికలమవుతుంది. వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అమెరికాలోని అయోవా రాష్ట్రం అతలాకుతలంగా మారింది. అధికారులు అయోవాలోని 21 కౌంటీల్లో అలర్ట్ ప్రకటించారు. అమెరికాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయోవా రాష్ట్రంలోని 21 కౌంటీల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు. చాలా కౌంటీలు నీటిలో చిక్కుకున్నాయి. సియాక్స్ కౌంటీ మొత్తం జలమయమైంది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్తున్నారు. రాక్ వ్యాలీ ప్రాంతంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. సమీపంలోని రాక్ నది పొంగిపొర్లుతుండటంతో రాక్ వ్యాలీలోని ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించారు. ఎక్కడా వీధులు కనిపించకపోగా ఇళ్ల కప్పులపై మాత్రమే కనిపిస్తున్నాయి. వర్షాలతో సౌత్ డకోటా రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో జాతీయ రహదారులు జలమయమయ్యాయి. వర్షాలు తగ్గినప్పటికీ అలర్ట్గా ఉండాలన్నారు అధికారులు. ఇవాళ రేపు ఇక్కడి నదులకు భారీగా వరద రావచ్చని హెచ్చరించారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.